సహకార ఉద్యోగుల పదోన్నతులపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలి. ఆంధ్రప్రదేశ్ సహకార ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఫణి పేరాజు నర్సరావుపేట స్థానిక జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మీటింగ్ హాల్ నందు ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ పల్నాడు జిల్లా ఈ రెంటి ముఖ్య సమావేశము జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెలలో భారీ ఎత్తున సహకార శాఖ ఉద్యోగులకు దాదాపు 230 మంది పదోన్నతులు కల్పించిన సహకార శాఖ కమిషనర్ శ్రీ అహ్మద్ బాబు ఐఏఎస్ కి, రాష్ట్ర సహకార మంత్రి అచ్చెన్నాయుడికి, రాష్ట్ర సహకార ఉద్యోగుల సర్వీసెస్ సంఘం అధ్యక్షులు ఫణి పేరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు టీవీ ఫణి పేరాజు. నేను కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగాను, ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు గారి ఆధ్వర్యంలో చైర్మన్గా ఉన్న జేఏసీకి అసోసియేట్ చైర్మన్గాను వ్యవహరిస్తున్నాను. ఈరోజు సహకార శాఖలో కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ తరఫున అన్ని జిల్లాలు తిరుగుతూ అందులో భాగంగా ఇక్కడ పల్నాడు జిల్లా రావడం జరిగింది. ముఖ్యంగా సహకార ఉద్యోగులకు సంబంధించిన ప్రమోషన్లు ఈ మధ్యనే 533 ప్రమోషన్లు రాష్ట్ర వ్యాప్తంగా రావడం, దానికి సహకరించిన మినిస్టర్ గారికి కానీ, కమిషనర్ గారు కానీ, మా అడిషనల్ కమిషనర్ గారు కానీ అందరూ ధన్యవాదాలు తెలియజేయటం, ఎక్కడ కావాలంటే అక్కడ వారు అడిగిన చోట్ల పోస్టింగ్లు ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశాం. ఆ పరిణామంలోనే సహకార శాఖలో ఉద్యోగుల నైపుణ్యత పెంచుకుని ఆధునిక వ్యవహార శైలికి అనుగుణంగా ఎలా వ్యవహరించాలో తెలియచెప్పుతూ వారి కష్ట నష్టాలు తెలుసుకుని సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించే నిమిత్తమే మేము టూర్ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. వీటితో పాటు మాకు జేఏసీ తరఫున ప్రభుత్వానికి ఉద్యోగులకు సంబంధించిన అంశాలేయో ఏవైతే మేము తీసుకెళ్తున్నామో వాటికి సంబంధించి మా ఉద్యోగుల్లో ఉన్న రెస్పాన్స్ను కూడా తెలుసుకుని రేపు జరగబోయే మీటింగ్స్లో ప్రభుత్వం మీద మా ప్రయోజనాల నిమిత్తము, మాకు చెల్లించవలసిన బకాయిల నిమిత్తం కూడా వారికి స్పష్టమైన విధానం ఎలా ఉంది, వీళ్ళ అసంతృప్తి ఎలా ఉంది తెలియజేయడానికి కూడా ఈ టూర్స్ని మేము ఉపయోగించుకోవడం జరుగుతుంది. అయితే ఈ కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో వారు ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారో అటువంటి విషయాల్లో కూడా 15 నెలలు గడిచినప్పటికీ కూడా ఈనాటికి ఏది కూడా ముందుకు వెళ్లకుండా కనీసం మీరు ఇస్తానన్న పిఆర్సీ కమిషనర్ని వేయకపోవటం, అదే రకంగా డిఏలు ఇవ్వలేకపోవడం, ఈనాటికి 4 డిఏలు పెండింగ్ ఉండగా డిఏలు రిలీజ్ చేయకపోవడం, అదేవిధంగా మీరు ఐఆర్ ప్రకటిస్తానన్నారు, అది లేదు. సమయానికి జీతాలు ఇస్తున్నందుకు ధన్యవాదాలే ప్రభుత్వానికి. కానీ హనీమూన్ టైం అయిపోయింది, ఇంకా సంసారం చేయడానికి కావాల్సినవి అన్నీ కూడా మనకు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అంటే దీనికి ఎందుకు చెప్తున్నానంటే ప్రజలన్నింటికి అన్ని బాగోగులు చూసే మీరు ఈ ఉద్యోగుల సెక్టార్ని ఒక్కదాన్ని వదిలేయటం మా ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి కలుగుతుంది. కాబట్టి మాకు రావాల్సిన బకాయిలు 30,000 కోట్లు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక్కసారి మీరు చెల్లించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని మేము తెలుసుకుంటూనే దానికి ఒక రోడ్ మ్యాప్ ఇమ్మని అడుగుతున్నాం. కనీసం ప్రభుత్వం ఒక మినిస్టర్స్ కమిటీని కానీ, ఒక మెకానిజంని కానీ ఏర్పాటు చేసి ఉద్యోగుల ప్రయోజనాల నిమిత్తం మీరేం చర్యలు తీసుకుంటున్నారు, మీకు ఏం కావాలని అడిగి చర్యలు తీసుకునే విధానాన్ని కానీ, లేకపోతే ఆర్థిక పరిస్థితి బాగోలేదు మీకు పలానా టైంలో ఇస్తామని కానీ, ఇప్పుడు ఇవ్వలేమని కానీ, ఇదే ఇస్తున్నామని కానీ ఏది రెస్పాండ్ అవ్వకుండా అలా పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే ఎంతో ఆశలతో కూడా ప్రభుత్వం మొగ్గు చూపి ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను ఎదిరించి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ఎంప్లాయీస్లో తీవ్రమైన అసంతృప్తి రేకెత్తకుండా అది మమ్మల్ని పోరాటాల వైపు నడపకుండా ఈ సమస్యల్ని మీరే తీరుస్తారని చెప్పేసి మా ఎంప్లాయీస్ కోరుకుంటున్నారు. కాని పక్షంలో నెక్స్ట్ 3 మంత్స్లో మేము ఏ రకమైన కార్యాచరణ ఇచ్చి మా ప్రయోజనాలను కాపాడుకోవాలో దాని విధానానికి సాగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు సురేష్ నాయుడు, ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇవాళ ముఖ్యంగా సహకార సంఘాల్లో కంప్యూటరైజేషన్ జరిగే ప్రక్రియలో ఉద్యోగస్తులు ఎంత తీవ్రంగా శ్రమిస్తూ కష్టపడి పనిచేస్తున్నప్పటికీ ఇంకా వాళ్ళు ఎన్నో సాధక బాధకాలు ఇబ్బందులు గురవుతూ ఉన్నారు.
ఆ విషయాల పట్ల వాళ్ళకి అవగాహన పెంపొందించడం, వాళ్ళకి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ సహకార శాఖ ఉద్యోగుల మధ్య ఐక్యతను, నూతన నాయకత్వాన్ని అభివృద్ధి పరచాలని, సహకార సంఘాలు పటిష్ట దిశగా సహకార శాఖలో మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి చర్చించడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అయింది. ఆ విధంగా మా ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి సహకరిస్తూనే ప్రభుత్వం దగ్గర నుంచి మాకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలని రాబట్టుకునే దానికి కూడా కార్యాచరణ రూపొందించడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. కాబట్టి ఈ ఉద్యోగస్తులందరూ కూడా కోరుకునేది ప్రభుత్వాన్ని మాకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలని తక్షణమే విడుదల చేయడానికి ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ